ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 65వ కీర్తన 5వ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికిని, దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడుకట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచిక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రమునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అంతేకాదు నైనా, మా జీవితంలో 6 మాసములు గతించి 7వ మాసములో మేము ప్రవేశించటానికి మీ కృప చూపారు తండ్రి. అందును బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు నాయనా. ఈ 6 నెలలు కూడా మమ్మలను మీ వాక్యముల చేత నాయన ఎంతగానో ఆదరించి మీ వాక్యముల చేత మమ్మలను తృప్తిపరచుచున్నందుకే వందనాలు. ఈ దినం కూడా అయ్యా, మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ 7వ మాసంలో కూడా ఆయన విరివిగా నీ వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, 65వ కీర్తన దావీదు భక్తుడు రాశాడని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. మొదటి 4 వచనాలు ఈ కీర్తనను మరి 2 భాగాలుగా మనం విభజిస్తే, మొదటి భాగంలో దేవునిని ఆరాధించటం భక్తుడు చేశాడు. 2వ భాగంలో మనం చూస్తే ఆ ఆరాధనకు దేవుడు ప్రతిఫలాన్ని దయచేసిన వాడిగా కనబడతా ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్న మనం 2వ భాగాన్ని ధ్యానం చేద్దాం. మరి భక్తుడైనటువంటి దావీదు గారు తాను అనుభవించినటువంటి దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుని ద్వారా తాను ఏ రీతిగా అయితే ఆశీర్వదింపబడ్డాడో, తను అంతకంతకు అభివృద్ధిలోనికి వెళ్ళడానికి కారణమేమిటో, మరి సర్వ మానవాళి ఈ దినాన్న మరి దేవుని యొక్క దయ వలననే, దేవుని యొక్క కృప వలననే మరి ఈ భూమి మీద మరి సర్వైవ్ అవ్వగలుగుతూ ఉంది అని, జీవించగలుగుతుంది అని అర్థం వచ్చేటట్లుగా, అదే సత్యము అన్నట్లుగా భక్తుడు ఇక్కడ పాడి కీర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లల, దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క కనికరము లేకపోతే ఈ భూమి మీద ఏ ఒక్కటి కూడా వర్ధిల్లదు. అది మానవుడైనా, జంతువులైనా, మరి ఏదైనా సరే. ఇప్పుడు దేవుని పిల్లల, సమస్త మానవాళికి ఆధారము దేవుని యొక్క కృపయే. కాబట్టి భక్తుడు అందునిమిత్తమై దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు. మరి దేవునిని నిన్నటి దినాన్ని ఆరాధన చేశాడు. మరి నీవే మాకు మా ప్రార్థన ఆలకించేవాడు నీవే. మరి నీకు మరి స్తుతి
మహిమ కలుగునుగాక అని నిన్న ఆరాధన చేశాడు. దేవునిని ఆరాధించటం ఎంత ఉన్నతమైనదో, దేవునిని ఆరాధించినప్పుడు ఆయన తన పిల్లలైన వారికి ఏమి దయచేస్తాడో ఈ 2వ భాగంలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మాకు రక్షణకర్తవైన దేవా, బూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, భూమి మీద ఉన్న సమస్త జీవులకు, మరి సముద్రములో మధ్యలో అగాధములో ఉన్నటువంటి వారికి కూడా ఆశ్రయమైన వాడు ఎవరో తెలుసా? ఆ సర్వాధికారి అయిన దేవుడే. ఆ దేవునిని ఆయన కొనియాడుతూ ఉన్నాడు. మేము ఆరాధన చేస్తే నీవు మాకు రక్షణకర్తగా, ఆదరణకర్తగా, మరి మేలు చేసేవాడిగా నీవు మాకు మరి దొరుకుతూ ఉన్నావు అని దేవునిని ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, అవును, మనము భయంకరమైన ఆపదలో చిక్కుకున్నప్పుడు, మరి ఉపద్రవంలో మనం పడిపోయినప్పుడు ఆదరించేవాడు ఏ ఒక్కడు కూడా మన దరికి రాలేడు. దేవుని పిల్లరా, అయితే సర్వాధికారి అయిన దేవుడు మనకు ఆశ్రయమైనటువంటి వాడు, ఆశ్రయ దుర్గమైనటువంటి వాడు, మనకు సహాయకుడిగా ఆయన వస్తాడు. కాబట్టి ఆయన భీకర కార్యములను వివరించటం మన తరము కానే కాదు. కాబట్టి ఆయన ఎలాంటి వాడు? బలమునే నడుకట్టిగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచినటువంటి వాడు. ఆయన ఎంత బలశూరుడు అనంటే ఆయన బలమునే నడుకట్టిగా కట్టుకునినవాడు. దేవుని పిల్లరా, మరి ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు ఎంత గొప్పవాడో మనము ఈ మాటల ద్వారా తెలుసుకొనవచ్చును. మన ప్రధాన యాజకుడు ఎంత శక్తిమంతుడో, మన ప్రధాన యాజకుడు ఎంత బలమైన వాడో. ఆయన పర్వతములను స్థిరపరుస్తాడట. పర్వతమును స్థిరపరచడం అంటే అది మామూలు మాట కాదు కదూ. కాబట్టి పర్వతములను స్థిరపరచగలిగిన వానికంటే గొప్ప శక్తిమంతుడు నేను ఆరాధిస్తున్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. మరి నీ సూచక క్రియలను చూసి దిగంధ నివాసులను భయపడతారు. ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యములను చూసి ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశి ఆశ్చర్యపడతారు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. ఉదయమును సాయంత్రమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ఉదయము సాయంత్రము వాటి విధులను సక్రమంగా మరి పనులను జరిగిస్తూ ఉన్నప్పుడు వాటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తులను ఆయన ఆనందభరితములుగా చేస్తూ ఉన్నాడు. ఆ ఉత్పత్తులను అనుభవించేది ఎవరు? ఆయన నమ్మిన నీవు నేనే కదూ. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను ఆయన సంతోషభరితములుగా చేయగలిగినప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన సంతోష సమాధానాలను ఇవ్వగలగడు కదూ. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. భూమిని, దానిలోని సమస్తమును ఆయన తడుపుచున్నాడు తన వాన చేత, తన చిరు జల్లుల చేత. మరి ఇక్కడ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, దేవుని నది నీళ్లతో నింపబడి ఉన్నది. దేవుని నది నీళ్లతో నింపబడి ఉన్నది. ఆ నది ఏం చేస్తూ ఉందంటే, తన పిల్లలైన వారు భూమి మీద ఎవరైతే మరి జీవనం సాగిస్తూ ఉన్నారో వారి మీద చిరుజల్లులుగా దానిని దయచేస్తానంటున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు కదూ. ఆయన తన శక్తి చేత తన పిల్లలైన వారిని భూమి మీద స్థిరపరిచినటువంటి వాడు. మరి ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను వారికి దయచేస్తూ దేవుని నది అయిన నీళ్లతో ఈ భూమిని తడుపుతున్నటువంటి వాడు ఆ సర్వాధికారి అయిన దేవుడే. ఆ శక్తిని, ఆయన బలమును మనము ఆశ్రయించక, భూమిని నేను సదును చేస్తాను, నేను భూమిని దున్నుతాను, నేనే విత్తనం నాటుతాను, నా వల్లనే ఇది జరుగుతుంది, నేను కష్టపడతానని మానవుడు అనుకుంటున్నటువంటి ఆ తుచ్చమైన ఆలోచనలను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు. కాబట్టి దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. మానవుడు అనుకుంటాడు, నేను కష్టపడ్డాను, విత్తనము నాటాను, నా వల్లనే ఇది వచ్చింది అని
ఆలోచన కలిగి ఉంటాడు. నేను కష్టపడటం వలననే నాకు ఇంత విస్తారమైన ధాన్యము నాకు పండింది అనుకుంటాడు. కానీ దేవుని నది పైనుండి తన సిరుజల్లులను ఆయన పంపడం చేత, భూమిని దేవుడు దర్శించడం చేత వారికి ధాన్యం దయచేస్తున్నాడని ఈ దినాన చాలామంది గ్రహించటం లేదు. భూమిని దాని సమస్తమును చేసినవాడు ఆయనే. సృష్టికర్త అయిన దేవునిని మరచి ఈ దినాన్న మానవుడు తన యొక్క బలమును, తన యొక్క శక్తిని ఆధారం చేసుకొని దేవునిని తక్కువగా చేయించున్నాడు. కాబట్టి దేని పిల్లారా, వాన జల్లుల చేత దానిని సదును చేయించున్నవాడు ఎవరు? అది మొలకెత్తగా దానిని ఆశీర్వదించుచున్నవాడు ఎవరు అని ఇది నాన్న గ్రహించనిటువంటి వారిగా మానవులు మారిపోయారు. సృష్టిలోని సమస్తమును, ఆయన శక్తిని, ఆయన బల ప్రభావమును ఆయన మీద ఆధారపడతా ఉంటే ఒక్క మానవుడైనటువంటి వాడు దేవునిపైన ఆధారపడకుండా ఇది నా శక్తి, ఇది నా జ్ఞానము అని వెర్రవీగుతున్నటువంటి సందర్భాలు ఈ దినాన మనం చూస్తూ ఉన్నాం. అయితే వాటన్నిటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి జీవికిని, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి, జీవరాశులన్నిటికీ కూడా ఆయన సంవత్సరమును, దయా కిరీటమును ధరింపజేస్తూ ఉన్నాడు. ఇది నాన్న పుట్టినరోజు జరుపుతుంటే ఒక సంవత్సరం గతించి మరొక సంవత్సరం అదుగు పెడతా ఉంటే మనం అంటాం కదా, దేవుడు నాకు మరొక దయా కిరీటం, మరొక సంవత్సరాన్ని దయచేశాడు అనుకుంటాం. ఇది విశ్వాసులైన జీవితంలో కనపడతా ఉంది. దేవుని నమ్మనటువంటి వారి జీవితంలో ఎప్పుడైనా ఈ విషయాన్ని గ్రహించగలుగుతాడా? సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేయుచున్నావు. ఈ దినాన మనం చూస్తే 6 మాసాలు మన జీవితంలో గడిచిపోయాయి. 7వ మాసంలోకి మనం వచ్చాం. ఇది ఎవరి కృప వలన వచ్చింది? నేను పుట్టాను కాబట్టి పుట్టించినోడు ఆయన ఎవడా అని అన్యుడైనటువంటి వాడు అనగలుగుతాడు. కానీ రక్షింపబడినటువంటి నీవు అలా అనకూడదు కదూ. ఈ రోజున రక్షింపబడిన వారు సహితము దేవుడు దయచేసినటువంటి ఈ దయా కిరీటము, ఈ దయా మాసము, ఈ సంవత్సరమును దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడే నాకు ఇచ్చాడు అని గుర్తించలేనటువంటి వారిగా కూడా ఈ దినాన్న అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు తన క్రియను, తన పనిని ఆయన చక్కగా జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు సంవత్సరమును, దయా కిరీటమును ధరింపజేసేటువంటి వాడు ఆయనే అని ఇక్కడ తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. మన జాడలు సారం వెదజలుచు ఉండగా అడవి బీడులు సారము సిలికించుచున్నవట. అడవిని అలంకరింపచేవాడు ఆయనే. అడవిలోని సమస్తమును ఆయన పచ్చని చెట్లుగా, పచ్చని నడికట్టుగా ధరించుకున్నట్లుగా ఈ సృష్టిలోని సమస్త జీవరాశికి అలంకరింప చేసినటువంటి వాడు ఆయనే. ఇటు విషయములను గ్రహించకుండా నేటి సమాజము దేవుని యొక్క ఈ సృష్టిలో భాగమైనటువంటి ప్రతి జీవరాశి ఆ దేవుని యొక్క బల ప్రభావములను గ్రహించుచున్నది. కానీ ఒక మానవుడు తప్ప సమస్త జీవరాశి ఆయనకు లోబడతా ఉంది. కాబట్టి ఆయన బలమును, ఆయన ప్రభావమును ఆధారం చేసుకొనకుండా ఈ దినాన మానవుడు తన శక్తిని, తన జ్ఞానాన్ని, తన యొక్క వివేకాన్ని ఆధారం చేసుకుని దేవుని పైన తిరగబడతా ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, భక్తుడు ఇక్కడ పాడి కీర్తిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవునిని ఆరాధన చేస్తే దేవుడు తన పిల్లలైన వారికి ఏమేమి దయచేస్తూ ఉన్నాడో ఇక్కడ ఒక్కొక్కటిగా తెలియచేశాడు. కాబట్టి దేవునిని ఆరాధన చేసినప్పుడు దేవుడు ఆశ్రయదుర్గమైనటువంటి వాడు. ఆయన నామము పరిశుద్ధమైనది. మనం చేసేటువంటి ప్రతి మొరను ఆలకించేవాడు ఆయనే. ఈ లోకములో ఏ ఒక్కరు కూడా మనం చేసినటువంటి ప్రార్థనను అంగీకరించిన వాడు కానీ, మన మనవులను ఆలకించేవాడు కానీ ఈ లోకములో ఎవరూ లేరు, ఆయన తప్ప. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లరా, ఆయన నా ప్రార్థన ఆలకించేవాడికి మనం మొరపెడితే ఆయన మన మొరలను పెట్టాడు. ఈ సత్యాన్ని గ్రహించిన వారు నిజముగా దేవునిని ఆరాధించగలరు. అలా ఆరాధించిన వారి మీదకి ఆయన దేవుని నదిలో నుండి తన జీవజల నదులను ఆయన చల్లుతానంటున్నాడు. భూమిని తడిపి సారాన్ని దయచేస్తానంటున్నాడు.
మరి సంవత్సరమును దయా కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. నీ జీవితంలో మరొక దయా కిరీటము నువ్వు సంపాదించుకోవాలనంటే నీవు దేవునిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ జీవముతోనూ పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించాలి. ఇదే మానవాళికి దేవుడు విధించిన విధి. కాబట్టి ప్రియదేని పిల్లరా, దేవుని ఆరాధించగలిగితే దేవుడు నీకు దయా కిరీటాన్ని, మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ దినాన మనం 6 మాసాలు గతించి 7వ మాసంలో ప్రవేశించాం. ఇది దేవుని కృప అని దేవునిని ఆరాధించగలిగేటువంటి మనస్సు నీలో ఉందా? దేవుడే నన్ను 6 మాసాలు కాపాడి 7వ మాసంలో ప్రవేశపెట్టాడన్నటువంటి ఆలోచన, ఆ దేవుని పైన నమ్మకత్వం నీకుందా? అయితే ఈ రోజున ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఈ నూతన మాసములో ఇన్ని నెలలు నీకు విరోధముగా నేను జీవించానయ్యా, నిన్ను జ్ఞాపకం చేసుకోలేదు. నీవే నన్ను ఈ ఒక్కొక్క మాసము నుండి తప్పించి మరొక మాసంలో ప్రవేశపెట్టావని గ్రహించకుండా నేను బ్రతికేశాను. ఈ నెల అయినా, ఈ నూతన మాసంలో ఈ మొదటి దినాన్న దేవుడా నీవే నన్ను కాపాడావు, నీవే మరొక మాసము నాకు దయచేసావని గ్రహించగలిగితే దేవునిని ఆరాధించగలిగిన వారిగా నీవు నీ కుటుంబం ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అలాగున దీవించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అంతేకాదు నాయన, 6 మాసాలు మమ్మలను కాపాడి అనేక ఉపద్రవముల నుండి మమ్మల్ని తప్పించి ఈ 7వ మాసంలో ప్రవేశపెట్టారు. ఈ 7వ మాసంలో నైనా 6 మాసాలలో మేము చేసిన దోషాలు చేయకుండా వాటన్నిటి నుండి నైనా మేము తప్పింపబడి నైనా ఇదిగో నీవే మమ్మలను కాపాడావని, నీవే నీ సంరక్షణలో ఉంచుకున్నావని ఈ 7వ మాసంలో మేము గ్రహించడానికి కృప చూపావు. ఎందరైతే నైనా నిన్ను ఆరాధించకుండా, అయా నిన్ను కొనియాడకుండా, నీకు నైనా ప్రార్థన ఆలకించేవాడు నీవేనని, మా మొరలను ఆలకించేవాడు నీవేనని, ఈ భూమి మీద మరి ఎవరు మా మొరలను ఆలకించరని గ్రహించని వారిగా ఈ రోజున అనేక మంది బ్రతుకుతూ ఉండగా వారితో మాట్లాడారు. తండ్రి, ఈ రోజున నిన్ను ఆరాధించే వారిగా నీ పిల్లలైన వారందరూ మారినట్లుగా సహాయం దయచేయండి. సంవత్సరమును దయా కిరీటమును ధైర్యింపచేయవాడవు నీవేనని నైనా ఈ భూదిగంతముల వరకు నీ ప్రజలైన వారు తెలుసుకున్నట్లుగా నైనా ఇదిగో తండ్రి, నిన్ను మాత్రమే ఆరాధించు వారిగా ఈ రోజున ఏదైతే దానిని కోల్పోయారో ఆరాధనను మరి స్తుతులు చెల్లించుట, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట మర్చిపోయారో వారందరికీ నూతనమైనటువంటి ఆలోచనను పుట్టించారు. ఈ ఆలోచన వారి జీవితంలో స్థిరపరచమని, బోధిగంతముల వరకు నీ సువార్త ప్రకటించుటకు వారిని లేపమని ఈ దినమే చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. What?